చలికాలంలో చాలామందికి పచ్చళ్ళు తినటమంటే చాలా ఇష్టమండి. అట్లాగే క్యాలీఫ్లవర్ సీజన్ వచ్చేసింది కదా! పచ్చడి చేయటం ఎంతమందికి తెలుసు క్యాలీఫ్లవర్‌తో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. క్యాలీఫ్లవరు ఇట్లాగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని తర్వాత వేడి నీళ్ళలోంచి బయటకు తీసేసి తడంతా ఆరిపోయేలాగా ఆరబెట్టుకోవాలండి. ఇది ముందు ఉడకబెట్టామంటే మాత్రం దీంట్లో ఉన్న క్రంచీనెస్ అంతా పోతుంది. పచ్చడి టేస్టే మారిపోతుంది. మెయిన్ పచ్చడి అంటే ఆవపిండి, మెంతిపిండి కావాలి కదా! కాబట్టి నేను తీసుకున్న క్యాలీఫ్లవర్‌కి ఒక హాఫ్ గ్లాస్ ఆవాలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర బాండీలో అసలు లో ఫ్లేమ్లో ఆయిల్ ఏమి వేయకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ క్యాలీఫ్లవర్ ఆరిపోయిన తర్వాత ఒక 3/4 కప్పు ఉప్పు, నెక్స్ట్ అలాగే 1 కప్పు కారము, 1 కప్పు ఆవపిండి, మెంతిపిండి, నెక్స్ట్ అలాగే 1 కప్పు శనగ నూనె పచ్చళ్ళకి చాలా టేస్ట్ ఉంటుందండి. పచ్చళ్ళు పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. మెయిన్ ఉప్పు కరిగిపోవాలండి. కళ్ళుప్పు తీసుకోవాలి. పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కళ్ళుప్పే మంచిది. సాల్ట్ అయితే యూస్ చేయకూడదు. కాబట్టి ఈ మిస్టేక్ మాత్రం చేయమాకండి. కళ్ళుప్పుని పొడి చేసుకొని యాడ్ చేసుకోండి తొందరగా కరగాలంటే. ఇట్లాగా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ దీంట్లోకి తిరగమాత యాడ్ చేసుకోవటానికి ఆయిల్ అయితే బాండీలో పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువ క్వాంటిటీ పడుతుంది పచ్చడి కాబట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ అలాగే పచ్చెనపప్పు, సాయమినపప్పు యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకని స్కిప్ చేశాను. నెక్స్ట్ చిన్నులపాయలు కొంచెం లావు ఎక్కువగా ఉన్నాయని దంచి ఇట్లాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. తిరగమాత చల్లగా ఉండాలి, అంటే రూమ్ టెంపరేచర్లో ఉండాలి. తిరగమాత వేడిగా ఉన్నప్పుడు పచ్చళ్ళలోకి యాడ్ చేయకూడదు. కాబట్టి తిరగమాత చల్లారిపోయిన తర్వాత పచ్చళ్ళలో తీసుకొచ్చి యాడ్ చేస్తే ఇప్పుడు నూనె అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇవంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కరిగిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ రసం యాడ్ చేసుకొని 1 డే అలా ఉంచామంటే మాత్రం వేడి వేడి అన్నంలో మనం ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అద్దరిపోతుంది. మెయిన్ క్యాలీఫ్లవర్ క్రంచీగా ఉంటేనే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. మీరు ఆయిల్లో ఫ్రై చేసినా లేకపోతే వాటర్లో ఉడకబెట్టినా కానీ ఈ క్యాలీఫ్లవర్ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది బాగా. మా అమ్మ చేసే రెసిపీస్లో ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టము. మా మమ్మీ చేతి వంట అయితే మిస్ అవుతున్నాను పెళ్ళైన దగ్గర నుంచి. కాబట్టి క్యాలీఫ్లవర్ పచ్చడి అంటే నాకు మెయిన్ మమ్మీ గుర్తొస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.